హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కౌలు వ్యవసాయదారుడైనటువంటి ఒక రైతునైతే మీకు పరిచయం చేస్తానండి. అతను పొలంలో ఈ మధ్య కాలంలో అతను కౌలుకి చేస్తున్నటువంటి ఈ పొలంలో, అంటే ఈ పొలం అంటే ఇది కాదు, వేరే చోట ఆయన ఇక్కడ ఒక ఈ ట్రాక్టర్ కిరాయికి నడిపించుకుంటూ ఉంటాడు. ఒక బక్క రైతు ఒక 5 ఎకరాలు కౌలుకి తీసుకుని కోకో తోట అయితే వ్యవసాయం చేస్తాడు. ఆ వ్యవసాయం క్షేత్రంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ చిల్లర దొంగలు ఎత్తుకుపోయారు. ఇతను చాలా ఆవేదన చెందుతున్నాడు. అతని మాటల్లో ఒకసారి ఏం జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అంజిబాబు, ఇతని పేరు పిల్లి ఆంజనేయులు అండి, మహాదేవపురం అండి. ఏం జరిగింది చెప్పు ఒకసారి. నేను కప్పలగుంట దగ్గర కప్పలగుంటకి మహాదేవపురం దగ్గర మయ్యాన కౌలుకు పొలం చేస్తున్నానండి. ఒక 5 ఎకరాలు. దానికి సంబంధించి ట్రాన్స్ఫారం బోర్ అండి. అయితే పొద్దున్నే లేచి వచ్చేటప్పటికి కింద అడిపోయి ఉందండి. దొంగలు బాపుతా అనుకుంటున్నాను. ట్రాన్స్ఫార్మర్ కింద పడి ఉంది, నువ్వు పొలం వెళ్ళేటప్పుడు ఉందండి. పైన అంతా బాగానే ఉంది, ఎలా పడిందా నేను అనుకుని కంగారు పడి మా రైతు ద్వారా సమర్థించి ఆయన రాగానే చూస్తే మొత్తం కింద ఆడిపోయి ఏపాటు కాపాటి పీకేసి మన రాంది రంపలతో గట్ట కోసేసి, రంపంతో సహా కోసేసి మొత్తం లోన రాగి ఆయిల్ కూడా పట్టిపోయారన్న. పట్టిపోయి ఎన్ని రోజులు అయింది సంగతి జరిగి? 20 రోజులు అవుతుందండి. 20 రోజుల పైన అవుతుందండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు? వెంటనే లైన్ మెన్కి సమర్థించామండి. లైన్ మెన్ సమర్థించి ఆయన వెంటనే వచ్చారు. వచ్చారు, ఆయన కేసు వేసుకున్నారండి. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కేసు వేసుకున్నారు, మీరు సొంతంగా కేసు పెట్టామండి. దొంగలు దొరకలేదండి. మరి 20 రోజులు బట్టి మీ పొలానికి నీళ్ళు ఎలాగా? నీళ్ళు లేవండి, అంతా వాందేవుడే దయ్యండి. ఓకే. ఫస్ట్ లో అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఇలా పోవటం వల్ల నీకు ఎంత వ్యక్తిగతంగా నీకు ఎంత నష్టం జరిగి ఉండొచ్చు సుమారుగా? ఏంటంటే ఈ పాటికి మందులు వేసుకుని దాన్ని శ్రద్ధ చేసుకోవాల్సిందండి. ఇప్పుడే మనకు చినుకులు పడుతున్నాయి, కానీ మన 4 రోజులు కూడా మొత్తం చేను ఎండిపోయిందండి. ఇది పొలంలో జరిగిన నష్టం ఒక ఎత్తు, ఈ ట్రాన్స్ఫార్మర్ ఖర్చు కూడా నీకు ఎంత ఖర్చు అయింది ఇప్పటికి? నీకు ఖర్చు అంటే ఇప్పుడు 20,000 దాకా అవుతాయి అన్నట్టుగా తెలుస్తుందండి. ఈ 20,000 నీకు నష్టమే. ఓకే అండి, చూస్తున్నారు కదండి. ఇలాగా చిల్లర దొంగలు అయితే ఈ ప్రాంతంలో బాగా ఎక్కువైపోయారండి. మోటార్ల దగ్గర కేబుల్ కోసుకుపోవటం, కేబుల్లో ఉన్నటువంటి కాపర్ వైర్ తీసేసుకుని వాళ్ళు ఏం చేసుకుంటున్నారో తెలియదు, ఎలా వస్తున్నారో తెలియదు. ఒకే రోజున దాదాపు 10-15 మోటార్ల దగ్గర కేబుల్ కూడా కోసేసిన సంఘటనలు అయితే జరిగినాయి ఈ మధ్యకాలంలో. ఇటువంటి చిల్లర దొంగతనాలను అరికట్టవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉందండి. వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఈ విషయంలో చాలా ఆవేదన చెందుతున్నారండి.